హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. త్వరలోనే 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందనమాట. మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రానున్నాయన్నమాట. ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్కి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ని చూసుకుంటే త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఉపాధ్యాయ ఖాళీల వివరాలు సేకరణ, ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాల భర్తీ, ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు కూడా ఉన్నాయన్నమాట. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తొలి ఏడాదిలోనే సుమారు 54,000 ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫిబ్రవరి నాటికంతా జనవరిలోపు ఈ వర్గీకరణకు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. ఏప్రిల్ నెలలో షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది అనమాట. అప్డేట్స్ అన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్లో సిలబస్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అయితే ఆఫర్లు అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే 16,000 ఉద్యోగాల గుర్తింపు అనేసి కూడా కొంత సమాచారం ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రధానంగా టీచర్ పోస్టులు, గ్రూప్ 3 ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది అనేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అలాగే మళ్ళీ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేవలం 10 నెలల కాలంలో 11,062 మంది టీచర్లను నియమించింది. నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడా కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పుడు మరో 4-5 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడే ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం అని కూడా ఇక్కడ వివరాలు అయితే రావడం జరిగిందండి. ఇవి ఫ్రెండ్స్ తాజా అప్డేట్స్ అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమవ్వండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.